హలో అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు శనివారము వెంకటేశ్వర స్వామికి పచ్చ కర్పూరంతోటి నేను పూజ చేసుకున్నానండి. ఈ కర్పూరంతోటి మనం పూజ చేసుకొని ఇది బీరువాలో పెట్టుకున్నట్టయితే మనకి ధనాభివృద్ధి కలుగుతుందండి. ఆర్థిక సమస్యలు కూడా తీరుతాయి. ఇలా చేసుకోవటం చాలా మంచిదండి. ఈ పచ్చకర్పూరంతో తులసి దళాలతో పూజ చేసుకొని మరుసటి ఉదయం నాడు పసుపు బట్టలో ఈ పచ్చకర్పూరం అంతా కట్టి బీరువాలో పెట్టుకోవాలండి. అలా పెట్టుకున్నట్టయితే ధనాభివృద్ధి ఉంటుంది. నేను అష్టోత్తర శతనామావళి పూజ చేసుకున్నానండి స్వామివారికి. మనకి పచ్చకర్పూరం అంటే స్వీట్లలో వేసే కర్పూరం అండి. ఆ కర్పూరం తీసుకొని సువాసన పరిమళ గలది. స్వామివారికి సువాసన వస్తువులు చాలా ఇష్టం అండి. అదే మీకు ఈరోజు వీడియో షేర్ చేస్తున్నానండి ధనాభివృద్ధి కోసం.